పాకిస్తాన్ అయితే మారి తీరాలి. ఎందుకంటే ఇక ఇదివరకటికి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి తీవ్రవాదులు పంపించి ఏదో ఒక యాక్షన్ చేయడం, ఆ తర్వాత భారతదేశం అక్కడ సర్జికల్ స్ట్రైక్ చేయడం, ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్ చేశాకైనా మారాలి. వాళ్ళ తీవ్రవాదులు మారలేదు, వాళ్ళు మారలేదు. మళ్ళీ కొన్నాళ్ల పాటు కొంత భయపడ్డారు, ఆగారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి చేశారు, పుల్వామాలో అటాక్ చేశారు. దానికి ఫలితంగా మళ్ళీ వెళ్ళి మనం పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు లోపల ఉన్న బాలాకోట్ మీద దాడి చేసాం, అయినా మారలేదు. మొన్న కాశ్మీర్లో పహల్గావ్లో చేసినటువంటి ఘాతుకం చూసాం. దానికి ఫలితంగానే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ వెంటాడి వేటాడి చంపుతున్నాం, చంపాం, అయినా కూడా వాళ్ళకి బుద్ధి మారలేదు. అందుకని ఆపరేషన్ సింధూర్ కొనసాగిస్తున్నాం. వరుసపెట్టి కథ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ అయితే మారి తీరాల్సినటువంటి పరిస్థితి లేదు. కాదు అంటే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి. రష్యాను దిగుమతి చేసుకుని S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ల దగ్గర నుంచి 15 పాకిస్తాన్ నగరాల మీద మిస్సైళ్ళని ఏది వాళ్ళు మన మీద మిస్సైల్ ప్రయోగిస్తే రివర్స్లో ధ్వంసం చేసినటువంటిది ఒక ఎత్తు అయితే, క్రమంగా పాకిస్తాన్కి